చిలకలూరిపేట పట్టణంలోని పురుషోత్తమ పట్టణంలో శుక్రవారం సాయంత్రం జరిగిన అడ్డు రోడ్డు వద్ద నుంచి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి వారితో భారీ ర్యాలీ నిర్వహించారు. భారీ ర్యాలీలో అడుగడుగునా పత్తిపాటి శరత్కు మహిళలు హారతులతోటి స్వాగతం పలికారు. అడ్డరోడ్డు వద్ద నుంచి భారీ ర్యాలీతో బయలుదేరిన పత్తిపాటి శరత్ వెంట జనసేన పార్టీ సమన్వయకర్త తోటరాజ రమేష్, జనసేన పార్టీ యువ నాయకులు మండలనేని చరణ్ తేజ, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్, పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి బత్తినేని శ్రీనివాసరావు, తెలుగుదేశం పార్టీ కీలక నాయకులు సంగిశెట్టి బ్రహ్మం తదితరులు ప్రచార వాహనం మీద ప్రజలకు అభివాదం చేస్తూ పురుషోత్తమ పట్టణంలో అక్కడి సమస్యల మీద బహిరంగంగా మీటింగ్లో మాట్లాడి, కూటమి ప్రభుత్వం రాగానే ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు అన్నిటినీ ఇక్కడి నాయకులతోటి వెంటనే పూర్తి చేస్తామని తెలియజేశారు. షిరిడి సాయిబాబా మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం పురుషోత్తమ పట్టణంలో గడప గడపకు తిరుగుతూ సూపర్ 6 పథకాల గురించి వివరిస్తూ ముఖ్యంగా 4000 వృద్ధాప్య పెన్షన్ గురించి ప్రజలకు తెలియజేశారు. ర్యాలీ మధ్యలో రాష్ట్ర నాయకులు మల్లెల రాజేష్ నాయుడు రాకతో రెట్టింపు ఉత్సాహంతో సాగిన ర్యాలీ కార్యక్రమంలో పత్తిపాటి శరత్ వెంట పురుషోత్తమ పట్నం మహిళలు, ప్రజలు, జనసేన పార్టీ నాయకులు, సమన్వయకర్త తోటరాజ రమేష్, యువ నాయకుడు మండలనేని చరణ్ తేజ, గాజుల అనిల్, గార కళ్యాణ్, తెలుగుదేశం పార్టీ నాయకులు పల్నాడు జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి బత్తినేని శ్రీనివాసరావు, కీలక నాయకులు సంగిశెట్టి బ్రహ్మం, టీడీపీ సత్యం, దేవిశెట్టి లక్ష్మీనారాయణ, భైరవాసు, విడుదల శంకర్రావు, తోట చిన్నబాబు, అచ్చుకోల విజయ భాస్కర్రావు, అచ్చుకోల బ్రహ్మస్వాములు, సాకిరి నాగార్జున, భైరబాను సుధీర్, చిరంజీవి రాజేంద్ర, కూనపురెడ్డి సతీష్, విడుదల మణికంఠ, ఉయ్యూరు నరసింహారావు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.
అచ్చగా మా ఊరిని మొత్తం తీసుకుని పెట్టాలి. అదే నా ఏం ఇల్లు చేశారంటే మొత్తం ఉద్యోగం తీసుకుంది. 120 సార్ 120 గంటలు సెట్ అరే పని కూల్ డ్రింక్స్ తీసుకోండి మీటింగ్ 10 గంటల ఉదయాన్నే లేచి ఇప్పుడు ఎగ్జాక్ట్లీ అరే ఇంకోటి బన్నీ